తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరుగుతోంది. మనం చూసిండే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులని ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. వాళ్ళు నామినేషన్ కూడా వేసిండ్రు. 13 తారీఖు నాడు అధికారికంగా వాళ్ళు ఎమ్మెల్సీలు కూడా కాబోతున్నారు. ఎందుకంటే పోటీలో ఎవరు లేరు కాబట్టి మొత్తం 5 సీట్లకు 4 కాంగ్రెస్ పార్టీ, అంటే 3 కాంగ్రెస్ పార్టీ, 1 వామపక్షాలకి, ఇక 1 సీట్ ఏమో ఇక బీఆర్ఎస్కి వచ్చేటువంటి ఆ సీటు బీఆర్ఎస్. అంటే మొత్తం 5 మంది పోటీ చేసింది కాబట్టి ఎలక్షన్స్ అయితే ఉండవు. ఇక 5 మంది కూడా ఇనానమస్గా గెలిచినట్టే 13 తారీఖు నాడు ఈసీ అయితే ప్రకటించబోతుంది. అందులో ఇక రాములమ్మ వెనుక ఉన్నది ఎవరనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుందంట. ఏఐసిసి నేతలే పిలిచే అవకాశం ఇచ్చిండ్రా? ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం మీద రాజకీయ వర్గాలే కాదు, కాంగ్రెస్ వర్గాలే కాదు, రాజకీయ వర్గాలు కూడా చర్చ జరుగుతుందంట. ఎందుకంటే మనం చూసింటే ఎలక్షన్స్ ముందల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది విజయశాంతి. ఆ తర్వాత ఎక్కడ ఎలక్షన్స్ తర్వాత మనకి ఎక్కడ పెద్దగా కనిపించలే. ఈవెన్ గాంధీ భవన్లో జరిగేటువంటి సమావేశాలకు కూడా పెద్దగా కనిపించలే. ఇక చాలా రోజుల నుంచి ఊహాగానాలు, పలానోళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ వస్తుంది, పలానోళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ వస్తుంది అన్నటువంటి డిస్కషన్స్ కూడా జరుగుతుండే. కానీ విజయశాంతి పేరు ఎక్కడ ప్రచారంలోకి రాలే. మనం జిందగీ మీడియా అయితే చెప్పినా విజయశాంతి పేరు కూడా ఉండొచ్చు అనేటువంటిది మనకున్న సమాచారంతో. ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా విజయశాంతి పేరు ఎమ్మెల్సీ లిస్టులు అయితే ప్రకటించింది. అయితే ఆమె పార్టీలో చేరేటప్పుడే నాకు ఏదైనా ఇవ్వాలి అన్నటువంటి హామీతోటి కాంగ్రెస్ పార్టీలో చేరింది అన్నటువంటి నేపథ్యంలో అధిష్టానం హైకమాండ్ రాములమ్మకు టికెట్ అయితే ఇచ్చింది, ఎమ్మెల్సీ టికెట్ అయితే ఇచ్చింది అన్నటువంటి చర్చ. అయితే మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్లు ఎవరన్నా ఆమె పేరు ప్రపోజ్ చేసిండ్రా? ఎవరు రాములమ్మ వెనకల ఉన్నారనేటువంటిది ఇప్పుడు హాట్ డిస్కషన్. లేదనుకుంటే డైరెక్ట్ ఇంకోటి ఏంటంటే ఢిల్లీ పెద్దలతోటి కూడా అంత కమ్యూనికేషన్ అయితే ఏం అంటే పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి 10 సార్లు ఢిల్లీ పోయి పెద్దలను కలిసి లేకపోతే వాళ్ళని లాబింగ్ చేసినటువంటి నేపథ్యం కూడా లేదు. అంటే ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నారన్న తర్వాత ఒక టికెట్లు కన్ఫామ్ అయిపోతాయన్న 2-3 రోజుల ముందు ఢిల్లీకి పోయి డైరెక్ట్ టికెట్ తీసుకొని వచ్చింది విజయశాంతి అన్నటువంటిది వార్త. మరి నిజంగా ఇక విజయశాంతి వెనకాల ఎవరున్నారు, ఏ పెద్ద తలకాయ ఉంది? డైరెక్ట్ ఢిల్లీ పెద్దలు మరి విజయశాంతికి ఎందుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది? లేకపోతే రేపటి నాడు ఇంకా మనం 2 రోజుల నుంచి మీడియాలో చూస్తున్నాం, హోమ్ మినిస్టర్గా విజయశాంతి అన్నటువంటి మాట కూడా వినిపిస్తున్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగా విజయశాంతి వెనకాల ఉన్నదెవరు? రేపు క్యాబినెట్లోకి విజయశాంతిని తీసుకోపోతున్నారా? ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిస్కషన్. చూద్దాం మరి కాలం ఏం చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది.